నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత అనే మహిళ డెలివరీ కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా మగ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత కూడా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కూడా మా ఉరి వేసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది మాత్రం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా డాక్టర్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని కూడా కనపడుతుంది. 2 గంటలకు బయటకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వరకు చెప్తుంది మొత్తం కూడా ఎవరైతే మమత ఉందో మమతకు సంబంధించి ఇంతకుముందు గతంలో 3 ఆడపిల్లలు ఉన్న క్రమంలో కూడా 4వ సంతానం ఎవరైతే 4వ సంతానం కొరకు ఉన్న క్రమంలో కూడా బాబు జన్మించినటువంటి పరిస్థితి, బాబు జన్మించిన క్రమంలో కూడా వీళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి మొత్తం విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? నల్లుడు పైన ఎడుతున్నాడు నాయనా, నాయనా ఎవరిని తీసుకుపోయి పాలు పట్టియాలి నాయనా, తల్లికి ఏ రోగం వచ్చింది అనుకోము నాయనా, నార్మల్ ఉన్నాయన్నారు. ఏమనేది బయట పడలేదు సారు, నార్మల్ ఉందన్నారు. పోయిన సండే వచ్చినాము, మండే వచ్చినాము నాయనా, మంగళవారం ఆపరేషన్ చేస్తున్నారు, డెలివరీకి వచ్చినాము నాయనా, సోమవారం అడ్మిట్ కమ్మన్నారు నాయనా, అన్న టైంకే పోవాలి, అడ్మిట్ కావాలి అని ఉదయం అడ్మిట్ అయ్యారు. ఆ రోజు ఏం పెయిన్స్ రాలేదు. తెల్లారి కొంచెం నడుములు వచ్చినట్టు అట్లా అవుతుందని అంటే అమ్మ నీకు డెలివరీ అవుతుంది అన్నారంట. బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, 3.5 ఉన్నారు, చేస్తే ఆపరేషన్ చేయవలసి వస్తుంది అన్నారంట. అని 4 గట్ల కాగానే కొంచెం నడుములు ఎక్కువ వస్తున్నాయంటే నీకు డెలివరీ అవుతుందమ్మా అని తీసుకుపోయి నార్మల్ డెలివరీ చేశారా, సిజరీన్ చేశారా? సిజరీనే. ఇప్పుడు లాస్ట్కు ఇక 10-15కి అట్లా నార్మల్ అవుతలేదు, సిజరీన్ చేయాలని ఇంకప్పుడు భర్తతోటి సంతకం పెట్టించుకున్నారు. పక్కన వాళ్ళు మాతోటి అన్నారు సిజరీన్ చేయాలంటే మేము ఎప్పుడు అన్నాం అంటే ఆయన నార్మల్ అవుతుంది అనుకున్నామమ్మా, నార్మల్ అవుతుంది అనుకున్నామని అన్నారు. కానీ ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినారు. చేస్తుంటే తనకి కొంచెం దగ్గులాగా వచ్చిందంట సార్. అంటే నాకు ఇట్లా దగ్గులాగా వస్తుంది మేడం అని అన్నదంట, వాళ్ళతోటి చెప్పిందంట. చెప్తే ఇది ఎవరికన్నా ఒకరికి వస్తుందమ్మా, ఏం కాదు అన్నదంట. ఆ రోజు మంచి నైటు 10:38కి పుట్టిండు బాబు. ఇక మళ్ళీ బాబుని ఏమన్నారంటే మమ్మల్ని తీసుకుపోయి చూపించిరమ్మా అని అంటే మేము ఓపీ రాయించుకొని పైన 2వ వార్డుకి తీసుకుపోయినాం. చూసి కొంచెం బాబుకి ఆయాసం ఎక్కువ ఉందమ్మా, ఇందులో పెట్టాలి, ఇది మామూలుగా చిన్న బాక్సే ఉంది, చిన్న బాక్స్ పెడతాం, క్యూర్ కాకుంటే పెద్ద బాక్స్ ఎవరిదైనా ఖాళీగా అయితే పెద్ద బాక్స్లో సెట్ చేస్తాం, లేకుంటే గవర్నమెంట్కి బయటికి రాస్తామన్నారు. సరే మేడం మేము తీసుకుపోతాం, మీరైతే ఇప్పుడైతే పెట్టుకోండి అన్నాం. ఇక బాబుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, మంచిగానే ఉందమ్మా, ఆయాసం తగ్గింది కానీ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ నుంచి కొంచెం రక్త కణాలు తక్కువ అవుతున్నాయి అని అన్నారు. అని సరే ఏం కాదమ్మా అని చెప్తున్నారు. సరేలే ఏదన్నా సీరియస్ ఉంటే బయటికి రాస్తారు కదా అని మేము అనుకున్నాం సార్. ఈ మీ తల్లికి మళ్ళీ 3వ రోజు కడుపున దగ్గులేసిందంట. దగ్గులేస్తుంది అని అంటే ఏం కాదమ్మా, రక్తం బలం లేక దగ్గులేస్తుంది అని ఇంజెక్షన్స్ వేసిరంట. అయితే తనకి అప్పుడు ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి దగ్గులేస్తుంది. ఆ గ్లూకోజ్ పెట్టినప్పుడు కూడా కొంచెం గ్లూకోజ్ పెట్టిన ఒక అర్ధ గంటకి అట్లా దగ్గులేసింది. ఒక రోజు అయితే బాగా చలి వచ్చింది. చిన్న బాటిల్ ఒక 10 మినిట్స్ లోపు అయిపోయింది. ఫాస్ట్గా పెట్టిరు. మేము అక్కడే ఉన్నాం, పక్కన మేము అంత అబ్జర్వ్ చేయలే, వాళ్ళు పెట్టినారు కదా అని అనుకున్నాం. అరే నేను అన్నం తినుకుంటూ అటు చూసుకుంటూ ఉండేసరికి స్పీడ్ ఎక్కుతుంది. గ్లూకోజ్ స్పీడ్ పెడితే కొంచెం చలి వస్తారంటారు కదా తమ్మి, మీరు కొంచెం జరుపురంటే అవునక్క ఇంత స్పీడ్గా ఎక్కుతుంది అని అన్నారు. అది అనేసరికి ఆ గ్లూకోజ్ అయిపోయింది. అది అయిపోయినాక ఒక పావు గంట సేపటికే బాగా చలి. ఇక తనకి ఇంకా మేడం చలి వస్తుంది అని పోతే వచ్చిరు, 2 ఇంజక్షన్లు వేసిరు. ఆ 2 ఇంజక్షన్లు వేసేయాలి తగ్గలేవు, ఒక అర్ధ గంట దాకా తగ్గలేదు తల్లి. నేను అట్లా తన మీద పడుకున్నా, వాళ్ళ అమ్మ పడుకుంది, చెద్దర్లు అన్నీ కప్పినాం. డాక్టర్ వచ్చారా మేడం? అప్పుడు డాక్టర్ వచ్చారా? అందులో ఉన్న వాళ్ళే వేసినారు. ఇంకా వాళ్ళు ఫోన్ చేసిరు, చేతి కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసిరు, మేము అందుకే వేసినామమ్మ అన్నారు. ఒక ½ అవర్కి అయితే చలి తగ్గింది సార్. మళ్ళీ మమత ఏమైనా చెప్పిందా, ఏమైనా నొప్పి ఉందని మమత నీతో? ఆ దగ్గు ఒక్కటే సార్, ఏమనపోయేది, ఏమైనా ఆయాసం ఉందని లోపడేదని అంటే ఏం లేదక్క, నాకు దగ్గే లేస్తుంది ఎందుకో, నాకు సిజరీన్ చేసేటప్పుడు అయితే అక్క ఆపరేషన్ చేసేటప్పుడు దగ్గులాగా వచ్చింది అక్క అన్నది. అంటే మరి నువ్వేమన్నావి అంటే నాకు ఇట్లా దగ్గు వస్తుంది సార్ అని చెప్తే ఇది ఎవరికన్నా ఒకరికి వస్తుంది అమ్మా అని అన్నారంట. ఆ ఒక్కరికి వస్తుంది అన్నారు కదా సార్, అది ఆ ఒక్కరికి వచ్చేది ఏం రోగం, ఇది మరి సీరియస్ అమ్మా, ఇది 100కి ఒకరికి వస్తుంది, ఈమె డేంజర్ కేసు, బయటకన్నా తీసుకోవరు అని అనలే. ఎంతసేపు ఉన్నా మంచినే ఉందమ్మా, అన్నీ చేస్తున్నాం కదా, నీకు ఊపిరితిత్తలేదు కూడా చేసినాం కదా, మంచినే ఉంది అని అన్నారు.
ఎప్పుడు సాయంత్రం ఎప్పుడు నీతో మాట్లాడింది, ఏం మాట్లాడింది సాయంత్రం నాతోటి 10కి మాట్లాడింది సార్ ఇట్లా. నేను ఇంటి దగ్గర నుంచి దోశ చేసుకొచ్చినాను. తింటావా అని అంటే తింటానే తన దగ్గర తీసుకొని చప్పగుంది అక్క తినబుద్ధి కావట్లేదు అని అన్నాడు. అంటే సరేలే ఉప్పు తక్కువ వేయాలి కదా నేను అన్నా. మమ్మీ బీరకాయ కూర పంపింది కానీ అమ్మ పంపింది, మరి బీరకాయ కూర పెట్టుకుని తినంటే నాకు తినబుద్ధి అవుతలేదు, నేను చాయనే తాగుతాను అన్నది. చాయ్ తాగింది. తినబుద్ధి కాకుండా మమత కొంచెం తినుకుంటాన్నా నీళ్ళు తాగాలని కడుపులో ఆసరు ఉంటుందంటే నాకు తినబుద్ధి అవుతలేదు అక్క అన్నది. పడుకుంటాను. సరే నువ్వు పడుకో అని మేము తిన్నాం. నేను బాబు దగ్గరికి వెళ్ళిపోయినా. ఇక 10కి 11కి అట్లా మళ్ళీ కొంచెం దగ్గులాగా అనిపించిందంట. ఆ దగ్గులాగా అనిపించేసరికి వీళ్ళు పోయి మళ్ళీ అడిగిరంట. అడిగితే మరి మళ్ళీ ఇంజక్షన్ వేసిరంట. వేసి మళ్ళీ పోయిరంట. కొంతసేపు పడుకున్నట్టు చేసిందంట. పడుకొని చేసి మళ్ళీ నాకు ఇక్కడ అవుతుంది ఇట్లా గాలి ఆడతలేదంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి మా తమ్ముడు పోయిందంట. లోపల ఉంటారు కదా సార్, వాళ్ళ దగ్గరికి పోతే బాడీ స్కానింగ్ తీయించుకొని రాపోయా అని అంటే 1:30కి అందులో స్ట్రెచర్లు వేసి మా తమ్ముడు నొక్కుట పోయి బాడీ స్కానింగ్ తీయించుకొని వచ్చిండంట. తీయించుకొని వచ్చి వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చిండు. వీళ్ళు ఏం చేసిరు, వాడినే ఉంటే డ్రెస్ మార్చి మమ్మీ నాది, నా డ్రెస్ అంతా మార్చమ్మా అన్నదంట. డ్రెస్ తడిబట్టేసి ఇట్లా దూడ్చి డ్రెస్ నైట్ మార్చిందంట. మార్చగానే వీడు బయటకు వెళ్ళిండు. అమ్మ నువ్వు పడుకోవే నేను కూడా పడుకుంటాను అన్నదంట. తను పడుకుంది కదని తల్లి ఇట్లా పక్కనే అడ్డం ఉరిగిందంట. తనకు నిద్ర పట్టినట్టు పట్టింది. ఇంకా తనకి ఏమనిపించింది సార్, మళ్ళీ ఏమన్నా ఆయాసం ఎక్కువయ్యి ఇంకా నేను ఇంత ఉండొద్దు, నా ఊపిరి ఆడతలేదు అనుకొని ఈ టూర్కి వచ్చిందా ఎట్లా అనేది మాకు తెలియదు. కానీ గేట్ దగ్గర అయితే వాచ్మెన్లు ఉంటారు. 2:30 1ంటికి లోపల ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే లోపల వాళ్ళు బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే గేట్ తీస్తే అయిపోవేమో, తను బయటికి రాకపోవు యాక్చువల్గా. ఆ గేటు అసలుకి ఎప్పుడు ఓపెనే ఉంది. దొంగోళ్ళు వస్తున్నారు, మొన్న ఫోన్లు పోయినాయి అవి ఇవి అని అన్నారు. మా దగ్గర కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్లు భద్రమమ్మా అని అంటే ఇంతమంది సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఉండగా ఎట్లా వస్తారా అని నేను అనుకున్నా. కానీ మా మరదలే బయటకు వెళ్ళి ఇట్లా క్షేమం అవుతుందని మేము అనుకోలేదు సార్. ఇంకా ఏమైనా చెప్పిందా, అనేకేమైనా ఇబ్బంది ఉంది? చెప్పలేదు, ఏం ఇబ్బంది అనలేదు. దగ్గు ఒక్కటే. మళ్ళీ టెస్టులు మమత టెస్టులు అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ నువ్వు కొంచెం తినాలి, 4వ కాన్పు కాబట్టి కొంచెం రక్తం లేక ఇట్లా అనిపిస్తుంది ఏమో తక్కువ అవుతుంది అని అన్నాం. కానీ ఇంత ఇట్లా అవుతుందని అనుకోలేదు సార్ మేమైతే. ఇంకా కానీ దానికి కారణం ఏంది, ఈ రోగం వచ్చింది మీరు అమ్మ మేము బయటికి రాసినాం, మీరు ట్రీట్మెంట్ తీసుకోవలేదు, మీ వల్లనే చనిపోయింది అనడానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఏ రీజన్ లేదు. మాకు పరిస్థితి ఏంది, హాస్టల్లో ఉంటుంది పెద్ద పాప, తను ఫోన్ చేసి అక్క మా అమ్మతోటి వీడియో కాల్ మాట్లాడిపోయి అక్క అని చెప్తుంది. ఇప్పుడు ఎవరితోటి మాట్లాడియాలి, వాడు పాలకేడుస్తుండు. ఈ రోజుకు 9 days వాడు పాలకేడుస్తుండు. నైట్ ఒక తల్లిని బతలాడి పాలు ఇప్పించిన నేను ఎవరిని రోజు బతలాడతాము, ఏం బతలాడతాను సార్? అసలు రోగం ఏంది, ఈ రోగం ఉంది సరే దీనికి రాని రోగం వచ్చింది చనిపోయింది అనుకోవచ్చు. ఆ రోగం అనేది ఏది బయటపడలేదు, ఎందుకు ఇట్లా అయింది, మా మరదలకు జరిగిందైనా ఇంకొకరికి జరగవద్దు. అట్లా మేము ఎంతో మందికి చెప్తుంటాం. అసలుకి నేను ఫస్ట్ అన్న సీసీ కెమెరా చూపిస్తే సరే ఎక్కడ వెళ్ళింది అనేది దాన్ని బట్టి మీరు కూడా మా వెనకమ్మడి దేలాడుతున్నారు, మిమ్మల్ని మేము దేలాడతలేదని మేము అంటలేము. తమ్మి సీసీ కెమెరా చూపెట్టండి, తను లోకల్లో ఉంటుందా, ఒక 10 minutes రమ్మనండి మళ్ళీ వెళ్ళిపోతుంది అని కూడా చెప్పిన. 8 గంటలకు వస్తుంది అన్నారు. అంటే లోకల్ అయిన తమ్మి, నేను ఎవరు నన్ను అడిగనా, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు బయట ఉంటారు కదా, నేను ఎవరు నన్ను అడిగిన తమ్మి నేను కూడా వచ్చి అడుగుతా. ఒక్క 10 నిమిషాలు వచ్చి సీసీ కెమెరా చూపిస్తే మాకు ఎటు సైడ్ పుట్టినే బయట అంతా తేలాడొచ్చినాం. మన రైల్వే స్టేషన్, భాస్కర్ టాకీసు, అది బస్ స్టాండ్లో మన ముందు కాక మళ్ళీ వెనక బస్ స్టాండ్లో కూడా దానికి ఏం దోయకి ఇట్లా పోయిందో ఏమని వెనక కూడా ఏందమ్మా ఇట్లా క్లాక్ టవర్ దగ్గరికి పోయినా పోలీసు వాళ్ళు ఉన్నారు. సార్ ఇట్లా ఒక ఆడ మనిషి ఇక్కడ పోయిందంటే ఆడ మనిషి ఇక్కడ ఎందుకు అవుతుందమ్మా అంటే ఇట్లా గొల్లగూడెం హాస్పిటల్ నుంచి సార్ ఇట్లా ఆడ మనిషి బయటకు వెళ్ళిందంటే హాస్పిటల్ నుంచి ఎట్లా బయటకు వెళ్తుందమ్మా, బయటకు వెళ్ళలేదు అన్నారు. లేదు సార్ మేము హాస్పిటల్లో వెతికినాము అని అన్నా. సీసీ కెమెరాలో మీరు చూపెట్టమన్నప్పుడు సిబ్బంది మీకు ఏం సమాధానం చెప్పారు? ఎన్ని గంటలకు మీరు ఎప్పుడు పడితే అప్పుడు చూస్తారమ్మా, దానికి టైం ఉండదమ్మా, ఉదయం వచ్చి చూస్తారు. అంటే పేషెంట్ ఇట్లా పోయింది కదా, మిమ్మల్ని మేము ఎప్పుడు పడితే అప్పుడు సీసీ కెమెరాలు అని అడగట్లేదు కదా, పేషెంట్ పోయింది అనే అంటున్నాము. సరే తన లోకల్లో ఉంటుందా ఎక్కడ ఉంటుందో ఒక 10 నిమిషాలు వచ్చి చెప్పండి అని కూడా అన్నా సార్. ఇక నేను అంటే ఇంక శివమైన దాకా కూడా సీసీ కెమెరాలు లేవు, చూపెట్టిందే లేదు మాకు. అట్లా సెక్యూరిటీ ఉన్నన్నారు, ఇంతమంది సెక్యూరిటీని బట్టి బయటకు ఎట్లా వెళ్ళింది? 2:30కి బయటకు వెళ్తే వాళ్ళు కూడా అడగాలి కదా. మనం ఒక 2 పోతేనే అంటారు ఒక్కరే పోవాలమ్మా, నీ దగ్గర గేట్ పాస్ ఉన్న వాళ్ళని ఒక్కరినే పోవాలంటారు. నైట్ మరి ఏ గేట్ పాస్ చూపెట్టి బయటకు వెళ్ళింది 2:30కి? సరే నేను ఇప్పుడు తనే కాదు ఇంకా వేరే వాళ్ళైనా బయటకు వెళ్తే అట్లా లోపల నుంచి కూడా బయట నుంచి ఎవరన్నా వచ్చి పిల్లలు ఎత్తుకోవడానికి కూడా అట్లా ఉంటుంది కదా. అట్లా ఎవరిని పడితే వాళ్ళకి అలౌడ్ అయితే చేస్తారా? సెక్యూరిటీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంత కాకపోనేమో. అవి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటే నైట్ కదా, అట్లా ఉన్నా బాగుండేమో. ఇప్పుడు ఈ పరిస్థితి కాకపోనేమో, ఈ పరిస్థితి ఇంకొకరికి ఇట్లా జరగొద్దు. ఇక
అట్లా సొంత కుటుంబం వ్యవసాయ కుటుంబమా లేకపోతే వ్యవసాయ కుటుంబమే సార్. ఈ రోజు తను నాటు పట్టాలి, తను చేస్తేనే నలుగురు పిల్లలు, ఇప్పుడు తనకి నలుగురు పిల్లలు. వ్యవసాయం మామ లేడు, అత్త ఉంది, 65 ఏళ్ళ అత్త ఉంటుంది, ఓ నానమ్మ ఉంటుంది మళ్ళా మాకి. మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మన బాధ దీనస్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి డెలివరీకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమెకు చిన్న అనారోగ్య సమస్య ఉంది. మొత్తం కూడా వీళ్ళు ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సెక్యూరిటీకి సిబ్బంది కూడా చాలా వరకు కూడా ఇక్కడ కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా గేట్ పాస్ ఉంటుంది. మధ్యరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో కూడా బయటకు వెళ్తున్న వ్యక్తిని కనీసం అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్న ఆపి ఉంటే మాత్రం ఇలాంటి ఘోరం జరగకపోయేదని కూడా వీరు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మమత చనిపోవడం మాత్రం మా కుటుంబంలో విషాద ఛాయలనుకుని అని కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్న పడుతుంది. మమత ఏ విధంగా చనిపోయింది, మొత్తం కూడా సీసీ కెమెరాలు ఆ నైట్ 12-1 క్రమంలో కూడా సీసీ కెమెరా చూడండి అంటే కూడా అక్కడ సిబ్బంది కూడా సీసీ కెమెరా చూడకపోవడం, రేపు ఉదయం 8 గంటలకు చూస్తామని చెప్పడం కూడా కూడా ఒకవేళ మాకు అప్పుడే సీసీ కెమెరా చూస్తే మేము అమ్మాయి ఎటుపోయిందో చూసుకొని కూడా మేము బతికించుకున్న వాళ్ళ మేము అని కూడా వారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆ మహిళ ఎవరైతే డెలివరీ అయిన తర్వాత కూడా ఇలా మరణించడం మాత్రం చాలా విషాదకరంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.